నుంచి లేస్లు తీసుకురాకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ టమాటో నాచోస్ని అయితే నేను చూపించబోతున్నాను. మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదబ్బా, ఫస్ట్ అయితే ఒక 5 టమాటాలని తీసుకొని మంచిగా కడిగేసుకున్న తర్వాత క్లాత్ తోటి తుడిచేసుకోవాలన్నమాట. అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఒక 2 పీసుల నుంచి ఒక 4 పీసుల దాకా అయితే కట్ చేసేసుకోవాలి. ఇట్లా నేను కట్ చేస్తున్నట్లయితే కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత అయితే మిక్సీ జార్ తీసుకోవాలన్నమాట. మిక్సీ జార్ లో పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. నీళ్ళైతే ఏమీ వేయకూడదన్నమాట. తర్వాత ఏమో స్ట్రైనర్ ని తీసుకొని తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటా అయితే పైన గింజలు అయితే వచ్చేస్తాయి అన్నమాట. అలా అయితే మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఈ టమాటో ప్యూరిన్ అయితే గింజలు ఉంటాయి కాబట్టి మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఏమో సాల్ట్, ఇంకా పసుపు, కొద్దిగా కారం, 2 స్పూన్ల అయితే నేను బొంబే రవ్వని అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే లేస్లు క్రిస్పీగా రావడానికి. ఇక్కడైతే నేను 1 కప్ అయితే గోధుమ పిండి తీసుకుంటున్నాను. చిన్న పిల్లలకి చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండి అయితే యాడ్ చేస్తున్నాను. మైదా అయితే ఏమీ యాడ్ చేస్తలేనమాట. చాలా హెల్దీ అన్నమాట. టమాటో కూడా వేస్తున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటది అన్నమాట. తర్వాత అయితే ఆ టమాటో ప్యూరీలో అయితే కొద్దిగా మనము పిండి వేసేసుకుంటా అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. కలిపేసుకొని ఇలా అయితే చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట. ఈ పిండి అయితే కలిపేసుకున్న తర్వాత అయితే చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని అక్కడైతే నూనె పెట్టుకోవాలన్నమాట. వేడి అవుతా ఉంటది. అప్పటి వరకు మనం అయితే ఇక్కడ చపాతీలు అయితే చేసుకోవాలన్నమాట. చపాతీ లాగానే చాలా సన్నగా చేసుకోవాలి. లావుగా అయితే అసలు చేసుకోకూడదు అనమాట. అంత వరకు అయితే చపాతీ చాలా పల్చగా చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ కిచెన్ బండ పైననే చేసుకుంటున్నాను. కిచెన్ బండ పైన ఏందంటే మనం పిండి ఎంత తీసుకున్నా కూడా క్వాంటిటీ మంచిగా వస్తాయి అన్నమాట. చాలా పల్చగా వస్తాయి. నాచోస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఉంటున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా. మనం చాలా నీట్గా చేసుకుంటాం అనమాట. ఇంట్లో అయితే మీకు తెలిసిన విషయమే కదా, అందుకే ఇంట్లోనే చేసుకోవాలి. పిల్లలకి ఏది అడిగినా కానీ నేనైతే ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎక్కువ శాతం అయితే బయట నుంచి చాలా వరకు అయితే అవాయిడ్ చేస్తాను. ఇక్కడైతే చపాతీ కూడా అయిపోయిందనమాట. మనదైతే చాలా పల్చగా చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను ఫోక్ తీసుకున్నాను అనమాట, స్పూన్ అయితే. దాంతో అయితే ఇట్లా ఫస్ట్ అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది పొంగకుండా అనమాట. అట్టు చేసుకున్న తర్వాత అయితే ఉల్టా తిప్పుకొని తర్వాత చిన్న బొక్కల్లాగా అయితే ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఈ చపాతీలకు అయితే లేకపోతే పొంగిపోతాయి అన్నమాట. క్రిస్పీగా అయితే అంతగా రావు. అందుకే నేనైతే ఇలా అయితే చేస్తున్నాను అనమాట. సైడ్కి అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకుంటే ఏంటంటే ఇంకా షేప్లు అనేది బాగా వస్తాయి అన్నమాట. ఇంకా మనకి ట్రయాంగిల్ షేప్ అంటే ట్రయాంగిల్, లేకపోతే డబ్బా షేపు ఎలా కావాలంటే అలా మనం కట్ చేసుకోవచ్చు అనమాట. వీటిని అయితే ఏమి నాచోస్ లాగానే మనం ట్రయాంగిల్ షేపే కట్ చేసుకోవాలని ఏమీ లేదనమాట. అది మన ఇష్టం అనమాట. స్ట్రైట్ గా కట్ చేసేసుకొని తర్వాత ఒకటి పైన ఒకటి పెట్టుకున్న తర్వాత ఇట్లా ట్రయాంగిల్ లాగా అయితే కట్ చేసేసుకుంటున్నా నేనైతే. ఒక్కొక్క పీస్ అయితే ఇంకా కొంచెం గట్టిగా అయితే ఏమి ప్రెస్ చేయకండి, లేకపోతే ఒక్క దానిపైన ఒకటైతే అతికిపోతాయి అన్నమాట. చూస్తాను కదా ఎంత చక్కగా వచ్చిందో, ఎంత బాగున్నాయో అనేది. చాలా బాగా వచ్చిందనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగా వస్తాయి అనమాట. తర్వాత ఇంకో ప్లేట్ లో తీసుకొని ఇక్కడైతే నూనె వేడి అయిపోయింది అనమాట. దాంట్లో అయితే ఒకటొకటి పీస్ అయితే వేసేసుకోవాలి. అయితే టైం అస్సలు పట్టదన్నమాట. చాలా తొందరగా అయిపోతుంది. ఇవి అయితే మనమైతే కొంచెం గ్యాప్ ఇచ్చి కొన్ని వేసుకోవాలన్నమాట. ఒకటేసారి మొత్తం వేసేసుకుంటే మొత్తం అతికిపోతాయి అన్నమాట. అందుకే ఒకటొకటైతే వేసేసుకోవాలన్నమాట. నూనె అయితే బాగా వేడి ఉండాలన్నమాట, లేకపోతే ఆయిల్ పీల్చుకుంటది అనమాట. ఈ గోధుమ పిండి అయితే ఇవి అయితే చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇంకా మనమైతే చూసుకోవాలన్నమాట. గ్యాస్ పైన అయితే మనము మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ లో అయితే చేసుకుంటా అయితే వీటిని అయితే ఎంచుకోవాలన్నమాట. మనమైతే చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇలా అయితే ట్రై చేయండి ఒక్కసారి. మనం చపాతీలు ఎంత సన్నగా చేసుకుంటే, ఎంత పల్చగా చేసుకుంటే క్రిస్పీగా అంత బాగుంటూ వస్తాయి అన్నమాట. ఒకటి మాత్రం దీంట్లో అస్సలు మిస్ కాకండి, బొంబే రవ్వ అనేది చాలా క్రిస్పీనెస్ వస్తుందన్నమాట. బొంబే రవ్వ అయితే తప్పకుండా యాడ్ చేయండి దీంట్లో. అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో, చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వీటిని అయితే మనం ఒక్క రోజు చేసి పెట్టుకుంటే నెల రోజు
రోజుల పాటు వరకు ఉంటాయి అన్నమాట. అస్సలు ఖరాబ్ కాదు. డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవచ్చు మనమైతే వీటిని అయితే. నాచోస్ని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో అనేది కూడా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కారము ఇంకా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని పైనుంచి అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట. పిల్లలు తింటారు కాబట్టి కొద్దిగా అయితే వేస్తున్నాను. మీ దగ్గర అయితే పెరి పెరి మసాలా ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే కారం వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇట్లా కారం వేసేసుకున్న తర్వాత అయితే బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా అయితే మసాలా మొత్తం పట్టేసేయాలన్నమాట. ఇంకా మన నాచోస్కి అయితే తప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటాయి. కారం వద్దు అనుకుంటే ఏమి వేయాల్సిన అవసరం లేదు. అది స్కిప్ చేసేయచ్చు అన్నమాట. అది మన ఇష్టం. మీకు గనక మన వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.